కాబట్టి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, కుటుంబాలలో ప్రార్థన లోపం, వ్యక్తిగత జీవితంలో ప్రార్థన లోపం. వ్యక్తిగత ప్రార్థన అసలే లేదు. వ్యక్తిగతంగా ఎవరికి వారు ప్రార్థన చేసుకోవాలి. ఉదయం లేవగానే, మధ్యాహ్నం పూట సమయం ఉన్నప్పుడు, రాత్రి పూట పడుకునే ముందు దేవుని దగ్గర కనిపెట్టాలి. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేయాలి. నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు దీవించబడాలి. అలాగే నీ కుటుంబం సరిగా ఉండాలి అంటే, నీ కుటుంబంలో నీ గురించి మంచి చెప్పుకోవాలి అంటే నువ్వు ప్రార్థనా పరుడుగా ఉండాలి. ప్రార్థనా పరుడుగా ఉండాలి. నీ జీవితంలో నెమ్మది, శాంతి, సమాధానము చూడాలి అంటే నువ్వు ప్రార్థనను చేసే వ్యక్తిగా ఉండాలి. నీ జీవితంలో నెమ్మది లేదు, నీ జీవితంలో శాంతి లేదు, ఎందుకు తెలిసిన? ప్రార్థన లేకపోవటం. ప్రార్థన లేకపోతే నీ జీవితంలో నెమ్మది,